అఫీషియల్గా మనం ఆఫ్ కెమెరా మనం ఎన్నైనా మాట్లాడుకుంటాం, అవును. ఆన్ కెమెరా అగ్రిమెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కదా బేసిక్గా. అవును. అగ్రిమెంట్, రెమ్యూనరేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో అన్ని ప్రాసెస్లు ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టక్ 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 చెప్పేస్తున్నారు కదా మీరు, అగ్రిమెంట్ అని చెప్పి ప్రాసెస్. ఒకటి చెప్తాను bro. ఇప్పుడున్న సోషల్ మీడియాకి, Okay. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏ తెలుగు బిగ్ బాస్ ఛానల్ ఓపెన్ చేసినా సరే ఫస్ట్ స్టోరీ నుంచి రోజు స్టోరీలు చూస్తుంటే దిస్ అగ్రిమెంట్ ఈస్ డన్ విత్ దిస్ సెలబ్రిటీ, ఆ తర్వాత రెమ్యూనరేషన్ డిస్కషన్స్ నడుస్తున్నాయి, మళ్ళీ అగ్రిమెంట్ అవుతుంది, మళ్ళీ టాక్స్ హోల్డ్లో ఉన్నాయి అని చెప్పి ఒక కామన్ నార్మల్ పర్సన్ కూడా మాట్లాడేసుకుంటున్నారు. సో అంటే మీ టాక్ కూడా నాకు వచ్చింది, అంటే పర్ వీక్కి మీకు 5 lakhs పే చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. అయ్యో 5 lakhs ఇస్తే ఇంకా సూపర్, అసలు సూపర్ అసలు. అంటే తక్కువ ఇస్తా అంటున్నారా? అయ్యో చాలా 5 lakhs. నేను 5 lakhs కాదు బ్రో, నేను 5 lakhs కంటెస్టెంట్ లాగా అనిపిస్తున్నానా? ఓకే, ఆమె 50 lakh కంటెస్టెంట్ బ్రో, అంతేనా? విన్నర్ కంటెస్టెంట్. సో ఎక్కువ ఎక్కువ రావాలని చెప్పేసి అంటున్నారు, అంటే హింట్ ఇస్తున్నారు వాళ్ళకి ఎక్కువ వేయండి అని చెప్పేసి, అంతేనా? అంతే అంతే, సో తక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు. చాలా తక్కువ బ్రో, 5 lakhs ఇస్ వెరీ లో. ఓకే, 5 lakhs ఏంటి బ్రో, నాకు అసలు ఇదంతా 1 week 5 lakhs అనేవి జుజుబి బ్రో. 50 lakhs విన్నర్ ప్రైజ్ అనేది మెయిన్ మన టార్గెట్. సో అంటే అంటే మీకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, అంటే టార్గెట్ ఏందంట, విన్నింగ్ అంట, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాడు అనమాట, అంతేనా? బిగ్ బాస్లోకి ఎవరు వెళ్దాం అనుకున్నా, ఎవరు వెళ్ళాలనుకున్నా దాంట్లోకి ఎంటర్ అయితే ఇట్స్ అ గేమ్ షో, అది విన్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా, నేను అదే కోరుకుంటున్నా అంతే. సో అంటే నేనేం అడిగా వెళ్తున్నారంటే మీరు వెళ్తలే అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చారు. వెళ్ళట్లేదు అనలేదు నేను, మళ్ళీ చెప్తున్నా వెళ్ళట్లే అనలే. ఓకే, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, వాళ్ళ బిగ్ బాస్ విన్ మాత్రం అవ్వాలి, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ మాత్రం అవ్వాలి డెఫినెట్లీ. ఓకే అని అనుకుంటున్నారు. సో విన్నర్ అయిపోతారు ఇంకా, అంతే, అంతేనా? ఫిక్స్. సో నేను కూడా అనుకుంటున్నా, సో విన్నర్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.